మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నూజెండ్ల గ్రామ పంచాయతీలో ఎన్ఆర్ఈజీసీ నిధుల కింద సీసీ రోడ్లు 30 లక్షలతో సీసీ రోడ్లు వేయడం జరిగింది. అలాగే గోకుల్ షెడ్, క్యాటిల్ షెడ్ 2,30,000 తోటి క్యాటిల్ షెడ్ కూడా పూర్తి చేయడం జరిగింది. మొన్నే మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో సార్ చెప్పినట్టుగా మొన్న 10వ తారీఖున ఓపెన్ చేయడం జరిగింది 2,30,000తో. అలాగే ఎస్సీ కాలనీలో సీసీ డ్రైన్స్ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ప్రతి ఒక్క బజార్కి కూడా సీసీ డ్రైన్ తో శుభ్రంగా చేయడం జరిగింది. ఇంతవరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎన్టీఆర్ సెంటర్ లో మన హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రహరీ గోడను కూడా నిర్మించడం జరిగింది. అది కొద్ది కాలంలో ఈ ప్రహరీ గోడ, ఈ 30 లక్షలతో సీసీ రోడ్స్, అలాగే ఎస్సీ కాలనీలో సీసీ డ్రైన్స్, అలాగే గోకుల్ షెడ్ ఒకటి నిర్మించడం జరిగింది. అతి కొద్ది కాలంలో ఎంతో ఈ నూజెండ్ల గ్రామ ప్రజలు కూడా ఎంతో అభివృద్ధి పదంలో మన ప్రియతమ నాయకులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి చొరవతో, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పంచాయతీ రాజ్ శాఖ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ ఎన్ఆర్జేసీ నిధులు మొత్తం రిలీజ్ చేయడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు మా నూజెండ్ల గ్రామ పంచాయతీ నుంచి. ప్రభుత్వంలో మేము పంచాయతీ ఆఫీస్ లో కూడా పోయారు అండి 2.5 సంవత్సరం కూడా. ఈ ప్రభుత్వం వచ్చిన 4 నెలలకు 5 నెలల నుంచి మేము డైలీ వెళ్తున్నాం. ఎన్ని కానీ సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఎస్సీ కానీ డ్రైనేజీలు, మరి ఊర్లో ఈ మురికి కాలువలు కానీ, వీధి లైట్లు కానీ, మరి పంచాయతీ తరపున మొత్తం ఈ 4 నెలల నుంచి కూడా మేము దాదాపు ఒక 50-60 లక్షల వరకు చేసాము. ఈ బిల్లు కూడా ఎమ్మటెమ్మటే ఎప్పుడే మార్చుకుంటూనే ఉన్నాం. అభివృద్ధి కానీ 4 నెలల నుంచి బాగానే ఉంది. అంతకుముందు మాత్రం మేము ఏ పని చేయలేదు. ఒక వీధి లైట్లు కూడా వేయించారు పరిస్థితి కాదు.